రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబిలో సమాచార ధ్వంసమై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్తే మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే రాధాకిషన్ రావు డబ్బు తరలింపు చేపట్టినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా అరెస్ట్ అయిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు ఆగడాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. గత నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాక స్థాయికి చేరాయి. ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్ రావు బృందం కీలకంగా వ్యవహరించింది. పోలీస్ వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల్లో కొందరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇమిడి ఉండడంతో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టును చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండడంతో పోలీసులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. రాధాకిషన్ రావును నిన్న సుదీర్ఘంగా విచారించిన పోలీసులు అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రాధాకిషన్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు. రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైళ్లు రూపొందించి అక్రమంగా పర్యవేక్షించడంతో పాటు ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. రాధాకిషన్ రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీ చేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీనికోసం ముందుగా పలువురి నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్ రావుకు ఇచ్చేవారు. అతను వారి కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించి తిరిగి రాధాకిషన్ రావుకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్ రావు బృందం క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేట్ ప్రొఫైళ్లు రూపొందించినట్లు దర్యాప్తులో బహిర్గతమైంది. భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం తొలుత అనిశాకు బదిలీ అయ్యారు. అతను విధుల్లో చేరకముందే ఇంటెలిజెన్స్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ప్రైవేట్ ప్రొఫైళ్లను ప్రణీత్ రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో జైలు నుంచి తరలించారు. తొలి రోజు వీరిని పెద్దగా విచారించలేదని తెలిసింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం వదిలేశారు.